నిర్ణయాలు కాకినాడ లంగరు రేవు కార్మికులను వీధిన పడేలా చేశాయి. చేయడానికి పని లేక కూలీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగుమతులన్నింటినీ ఓడరేవు ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకోవడంతో లంగరు రేవు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడలో గతంలో ఎగుమతులన్నీ లంగరు రేవు ద్వారా జరిగేవి. తర్వాత 1996లో ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో కొత్తగా డీప్ వాటర్ సీపోర్ట్ ను నిర్మించారు. 3 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆధీనంలోనే కార్యకలాపాలు జరిగాయి. 1999లో ఈ సీపోర్ట్ ను ప్రైవేటీకరించారు. అయితే లంగరు రేవు గతంలో ఎగుమతి చేసినా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న ఏ రకమైన సరకునైనా సీపోర్ట్ నుంచి ఎగుమతి చేయకూడదనే నిబంధన విధించారు. అదే సమయంలో సీపోర్టు సొంతంగా సేకరించే సరుకును ఎగుమతి చేసుకోవచ్చనే మినహాయింపు ఇచ్చారు. ఈ లొసుగును సీపోర్ట్ యాజమాన్యం అనుకూలంగా మలుచుకుంది. గోధుమలు, ఎరువులు, ఇనుప ఖనిజం ఇలా చాలా రకాల సరుకును లంగరు రేవుకు దక్కకుండా తన్నుకుపోతోంది. ఇది పరోక్షంగా లంగరు రేవు కార్మికుల ఉపాధికి గండి కొడుతోంది. మన జనాభా ఎక్కువండి, పని తక్కువండి ఇక్కడ. దాన్ని బట్టి ఏముందండి, ఇప్పుడు సగం పని ఉందని కానీ సగం మంది ఆగిపోయి మేము రోజు కష్టపడితే కానీ మాకు గడదు. దీంట్లో నా చుట్టుపక్కల గ్రామం నుంచి వస్తారు ఇక్కడికి. ఏదో పొద్దుంత వరకు పని చేస్తే సాయంత్రానికి ఎంతో కొంత అట్టిపోవచ్చు అన్నది ఏమో మీద కొంతమంది వస్తుంటారు. దాంట్లో తగిలిన వాళ్ళు అదృష్టమంది, తగిలిన వాళ్ళు ఏమో సాయంత్రం దాకా ఇక్కడ సేవ అండి. ఈ వరకు వెళ్ళిపోతుంది సార్ పని అంతానే. రోజుకి వస్తున్నాం పొద్దున్న క్యారేజ్ పెట్టుకుని మేము 50 ఎంతో తెచ్చుకుంటున్నాం ఇంటికా నుంచి. ఖర్చు పెట్టుకెళ్ళిపోతుంది తప్పించి పని తగులుతలేదు సార్, తగులుతలేదు. ఒప్పందం ప్రకారం అన్ని రకాల ఎగుమతుల ద్వారా సీపోర్ట్ కు లభించే ఆదాయంలో 22% మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. అదే లంగరరేవు ద్వారా జరిగితే సర్కారు పూర్తి ఆదాయం రావడమే కాకుండా కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇన్ని లాభాలున్నా ప్రైవేటు ఆధీనంలో నడుస్తున్న సీపోర్ట్ పైనే అధికారులు అధిక ప్రేమ కురిపిస్తున్నారు. డైరెక్ట్ గోధులు డిపోటర్ పోతున్నాయండి. మా ఇక్కడ పంటలు చేస్తే మేము అక్కడి నుంచి పంటలు వేయడం, అక్కడి నుంచి ఏమో వాటకి వెళ్ళటం ఆ పని ఉండేదండి. డైరెక్ట్ డిపోటర్ పోతుందండి. మా లేబర్కి పని కష్టమైపోయిందండి. పని తక్కువ అయిపోతాయండి. 4 రోజులకు ఒక రోజు చేసుకుంటున్నామండి. అలాగే అప్పు చెప్పు చేసుకుని మరి రేవులో బతికోలేం కదండి. పని ఉంటుంది కానండి, బాగా రేట్లు తక్కువ అండి. రూపాయి ఇచ్చేది ₹10 ఇస్తున్నారండి. ₹10 ఇచ్చేది ఏమో 40 పైసలు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నారండి ఇక్కడ పనులు. ఒక రోజు 4 రోజులకి 3 రోజులకి పట్టుకెళ్ళిందే అదే సర్దుకు తింటున్నామండి. భవిష్యత్లో బియ్యం, మొక్కజొన్న వంటి ఎగుమతులు కూడా సీపోర్ట్ పరమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల లంగరు రేవులో ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది ఉపాధి కోల్పోతారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.